శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేవైతే ఇయర్ రింగ్స్ అండి. ఇలాగా మనకి స్టడ్ బేసెస్ అనేవి దొరుకుతాయి. మనం వాటికి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వైట్, గోల్డ్ అండ్ ఈ పర్పుల్ కలర్ షేడ్ అనేవైతే ఉన్నాయి. నేను ఎందుకో ఇప్పుడంతా ట్రెండ్లో ఉంది కదా, పర్పుల్ తీసుకుందాం అన్నట్టుగా ఈ స్టడ్ బేస్ తీసుకున్నాను. వీటికి పర్పుల్ క్రిస్టల్స్ ఉన్నాయి నా దగ్గర, అవే వేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో స్వరోకి పర్ల్స్ వేస్తే లుక్ బాగుంటుందని అనిపించింది. ఏదైనా అంతే కదండి, పర్ల్కున్న అందమే వేరు. మనం సింపుల్గా పర్ల్ చైన్ వేసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ అనేది అయితే వస్తుంది. ఇలాగా కొత్తిమీరకి స్వరోకి పర్ల్స్ అనేది వేసి మనం చేత్తోటైనా చుట్టేయచ్చు, కొంచెం అలవాటు ఉంటే. లేదు అంటే నోస్ ప్లేయర్ తోటి చుట్టుకోవచ్చు. ఎక్సెస్ అనేది కట్ చేసేసి నోస్ ప్లేయర్తో కొంచెం నొక్కేసామనుకోండి, మనకి అది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇది ఇయర్ రింగ్స్ కాబట్టి మనకి హ్యాంగ్ కదా, అదంతా గుచ్చుకునేదైతే ఇబ్బంది అయితే ఉండదు. కొన్ని మనకి ఇప్పుడు చైన్ పెండెంట్కి అయితే మనకు కట్టుతీగ అదే కొత్తిమీర అనేది గుచ్చుకుంటుందని అనిపిస్తుంది. ఇదైతే గుచ్చుకోదు. ఇలాగా మనకి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇవైతే చాలా ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు అండి. మీకు ఎవరికైనా కూడా కస్టమైజేషన్ కావాలి అంటే కనుక నాకు మెసేజ్ చేయండి. మనకి భోగి, సంక్రాంతి, కనుమ ఇదే కదండి పెద్ద ఫెస్టివల్. ఇంకా న్యూ ఇయర్ కన్నా కూడా మనకి ఏంటంటే ఫెస్టివల్ వస్తుందంటే మాకైతే మొత్తం ఏ రోజు ఏ సారీ కట్టుకోవాలి, దానికి ఆర్నమెంట్స్ ఏంటి, ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం 1 మంత్ 2 మంత్స్ నుంచే. మొన్న కూడా 2 డేస్ షాపింగ్కి అయితే వెళ్ళాము మా సిస్టర్ వాళ్ళతోటి. చాలా బాగా జరిగింది. బెనారస్ పట్టు సారీ అయితే తీసుకున్నారు మా నాన్నగారు మాకు. అది కూడా పర్పులే. నేనైతే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. టైం అయితే చాలా తక్కువ ఉంది, చూడాలి. ఇంకా ఇదిగోండి ఇలాగా కొత్తిమీరని అయితే కట్ చేసేసి నేను మొత్తం కింద అయితే 5 హోల్స్ వచ్చాయి మనకి. ఆ 5 కూడా నేను స్వరోకి పర్ల్సే వేసేసాను. లేదు అంటే మనం స్వరోకి పర్ల్స్ ఇంకా మనకి హెవీగా కావాలి అనుకుంటే ఇది 3mm కదా, మనం 2mm అలా కూడా లోరియల్స్ అలాంటివి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని జంప్ లాక్తో కూడా అటాచ్ చేసుకోవచ్చు. నాకేంటంటే నా ఓన్ పర్పస్గా చేసుకుంటున్నాను నేను. మెటీరియలే కదా, కొంచెం లాస్ అవుతాము. కావాలి అనుకుంటే ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టుకున్నాక దాన్ని మళ్ళీ ఇంకొక రకంగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకైతే ఫైనల్ లుక్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇదిగోండి ఒక ఇయర్ రింగ్ అయితే అయిపోయింది. ఇంకొక దానికి కూడా నేను ఇలాగే కొత్తిమీరతోటి యాడ్ చేసేసాను. ఇంకా ఇందులో వైట్ అండ్ గోల్డ్ ఉన్నాయి, అవి కూడా లుక్ చాలా బాగున్నాయి. నేను 3 పెండెంట్స్ వచ్చి ఓన్లీ స్టడ్ వచ్చింది కూడా తీసుకున్నాను. దానికి ఎలాగా బుట్ట మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి టైంని బట్టి. ఇప్పుడైతే ఇంకా ఫెస్టివల్కి 15 డేస్ ఉంది అంతే. ఇదిగోండి ఇలాగా ఎక్సెస్ అనేది కట్ చేసేసుకుని నోస్ ప్లేయర్తో నొక్కుంటే సరిపోతుంది. నేనైతే 5 పర్ల్స్ పెట్టేశాను. లాస్ట్లో పెట్టుకుని చూస్తే బాగుంది. మనం సింపుల్ శారీస్ మీదకి కూడా ఇవి పెట్టుకున్నా బాగుంటుంది, హెవీ లుక్ వస్తుంది. ఇంకా బ్యాంగిల్స్ మేకింగ్ అవి కూడా పెడతాను. హెయిర్ స్టైల్ వీడియోస్ కూడా అడుగుతున్నారు. నేను మా పాపకి టైం సెట్ అవ్వకైతే చేయట్లేదు. ఇంకా హెయిర్ యాక్సెసరీస్ కూడా కొన్ని అయితే చేసి వాటితోటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అలా సరిపోతుంది. ఇదిగోండి ఇలాగా చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవాలి, అన్నీ ఒకే లెవెల్లో అయితే పెట్టుకుంటే మనకి పర్ల్స్ అనేవి బాగుంటాయి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే చూసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఉన్న 861 సబ్స్క్రైబర్స్కి అయితే పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ న్యూ ఇయర్కి అయినా నాకు 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.